దాన్ని రచించిన వాళ్ళు ఎవరు? వ్యాసదేవులు. సో కాబట్టి ఆయన ఓం నమో భగవతే వాసుదేవ అని చెప్పి రాసి తర్వాత శ్రీ సుఖవాచ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి దానికి ఉత్తరం ఏమి ఇస్తున్నారు చూడండి. సుఖదేవ్ గోస్వామిని అడిగారు అనమాట, అయ్యా ఏం చేయాలి, ఏమి వినాలి, ఏమి జపించాలి, ఏమి స్మరించాలి, ఏమి భజించాలి, అదే విధంగా చనిపోబోతున్నటువంటి వ్యక్తి ఏమి శ్రవించకూడదు, ఏమి జపించకూడదు, ఏమి స్మరించకూడదు, ఏమి భజించకూడదు అనే విషయాన్ని కూడా అడిగారు. దానికి శ్రీ సుఖదేవ్ గోస్వామి గారు చెబుతున్నారు, వరి వాటిల్లో ఈ ప్రశ్న పరహ అంటే అన్నిటికన్నా శ్రేష్టమైంది. వినదగిన చాలానే కదా. ఏంటి వినదగిన ఎగ్జాంపుల్ ఏంటి? భగవంతుడి యొక్క నామాలు, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క గుణాలు, ఇవన్నీ వినదగినటువంటి విషయాలే, అవునా కదా? వినదగినటువంటి వినదగినటువంటి వాటన్నిటిలోనూ కూడాను ఇది చాలా గొప్పది, చాలా శ్రేష్టమైంది అని అంటున్నాడు. శ్రోతం సూయతే కీర్తితే స్మర్తవ్య. ఏంటి ఆ ప్రశ్న అంటే? ఏమి వినాలి, ఏమి జపించాలి, ఏమి స్మరించాలి అని చెప్పి అడిగారు కదా. ఈ ప్రశ్నే బృహత్తమైనది. వినదగినటువంటి విషయాలు ఈ ప్రశ్నే వినదగినటువంటిది అంటే వినదగినటువంటి విషయం. దాన్ని మాటికి ఆ ప్రశ్న అంటే చాలయ్యా అంటున్నాడు. అచ్చా, ప్రశ్న అంటే చాలా. సుఖదేవ్ గోస్వామి ఉద్దేశం ఏంటి? అయ్యా పరీక్ష నీ ప్రశ్న అంటేనే చాలు, ఇంకా ఆన్సర్ ఉత్తరం దాని యొక్క ఆ ప్రశ్న యొక్క ఉత్తరం సంగతి తర్వాత దేవుడు. నువ్వు ఎంత గొప్ప ప్రశ్న వేసావంటే ఆ ప్రశ్న మాటికి వింటూనే ఏమవుతుంది? సో ఆ వ్యక్తి ఎవరైతే వింటున్నారో వాడు సఫలీకృతుడు అవుతాడు. వాడు సఫలీకృతుడు అంటే ఏమి పొందాలో అది పొందగలుగుతాడు. ఇక నేను చెప్పేది ఏముంది? ఇక నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? అయ్యా నీ ప్రశ్నే గొప్పది, నువ్వు ఆ ప్రశ్న మాటికి విన్నా నువ్వు సాధించినట్టే దాని ద్వారా. అంత గొప్పది ఈ ప్రశ్న. ఎందుకంటే అసలు అంత గొప్పదనం ఏమొచ్చింది ఆ ప్రశ్నకి? అందుకు ఆ ప్రశ్న అంత గొప్పదైంది అని చెప్పి మీరందరూ కూడా ఇంకా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆయన అడిగింది సరళంగా సింపుల్ గానే ఉంది. చనిపోయే వ్యక్తి ఏమి వినాలి, ఏమి స్మరించాలి, ఏమి ధ్యానించాలి చెప్పే కదా అడిగింది. ఇదేం పెద్ద గొప్పదే ఉంది అని నీకు అనిపించవచ్చు, కానీ సుఖదేవ్ గోస్వామికి ఇది చాలా గొప్ప ప్రశ్నగా అనిపిస్తుంది. మన బుద్ధి మన చేతిలో ఉంది, ఇంకా కిందే ఉంది. కాబట్టి సుఖదేవ్ పరీక్ష మహారాజ్ అడిగిన ప్రశ్నలో ఉన్న గొప్పతనం మనకు అర్థం కాదు, కానీ సుఖదేవ్ గోస్వామికి అర్థమైంది. ఎందుకంటే ఆ ప్రశ్న యొక్క ఉత్తరం ఎక్కడికి దారి తీస్తుంది అంటే భగవంతుడి యొక్క దివ్య లీలల గురించి దివ్య లీలల వైపు దారి తీస్తుంది అనమాట. అంటే ఆ ప్రశ్నకు ఉత్తరం ఏంటి అంటే భగవంతుడు వాసుదేవుడి యొక్క కథ, అదే ఉత్తరంగా మారింది. కాబట్టి అంత గొప్ప ప్రశ్న అడిగావు ఏంటి? సమస్త వేదాలకి తాత్పర్యమైనటువంటి ఆ యొక్క వాసుదేవుడి గురించి చెప్పడమే ఈ ప్రశ్న యొక్క ఉత్తరం. కాబట్టి ఈ ప్రశ్నే బృహత్తరమైంది, మహత్తరమైంది అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఏ డిస్కషన్ అయినా సరే భగవంతుడి యొక్క దివ్య లీలల గురించి దివ్య లీలల వైపు దారి తీస్తే ఆ డిస్కషన్ సక్సెస్ఫుల్, అది గొప్ప డిస్కషన్ అన్నమాట. ఒకవేళ నీ యొక్క చర్చ అనేది భగవంతుడి యొక్క మహిమ, గుణాలు, లీలలు కనుక డిస్కస్ చేయకపోతే, అటువైపు దారి తీయకపోతే అది వేస్ట్ అసలు డిస్కషన్. ఈ లోకంలో భౌతికమైన విషయాల గురించి ఎంత చర్చించు